తగ్గింది. అయితే మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాలతో మళ్లీ వరద పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం 13.60 అడుగుల నీటి మట్టం ఉండగా 175 గేట్ల ద్వారా 12.55 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 46.90 అడుగుల నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 10,93,322 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 11.56 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇది ప్రాణహిత, గోదావరి నదులు కలిసే ప్రదేశం కావడంతో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి ఇన్ఫ్లో కావచ్చు, అవుట్ఫ్లో 8,52,240 క్యూసెక్కులుగా ఉంది. ఇక బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. ఇక గోదావరి ఉధృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, గోదావరి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్తున్నారు. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ అక్కడ మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అంటే ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీ దగ్గర 13.60 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 12,50,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి భారీ స్థాయిలో వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. అంటే వర్షాలు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగటం వల్ల లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. గోదావరి వరదల కారణంగా అల్లూరు జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ ఈ 3 జిల్లాల్లో కూడా తీవ్ర ప్రభావం కనపడింది. సుమారుగా 5 రోజులుగా లంక గ్రామాలు కావచ్చు, లోతట్టు గ్రామాలు కావచ్చు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అక్కడ ముంపు ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి శివాయి లంక, చెనకందంపాలెం, సకినేటిపల్లి మండలం లాకుపేట, అప్పనరాముల లంక, కొత్త లంక, గంటిపేదపూడి వద్ద గంటిపేదపూడి లంక, అరిగిలివారి లంక, బూరుగు లంక, ఈ లంకలన్నీ కూడా మొత్తం ఊడిమూడి లంక, ఈ లంకలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇక అల్లూరు జిల్లాలో అయితే కనుక సుమారు 100 గ్రామాల వరకు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంటే విఆర్పురం మండలానికి సంబంధించి లోతట్టు ప్రాంత ప్రజలు కొండలపైనే తలదాచుకుంటున్నారు. సుమారుగా 300కు పైగా ఇళ్ళు నీట మునిగాయి. వీళ్ళంతా కూడా కొండలపైన పునరావాస కేంద్రాల్లో దాచుకుంటున్నారు. ఇక ఎటపాక మండలం సీతారాంపురం జడ్పీ స్కూల్లో కూడా పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ముంపు ప్రాంత ప్రజలు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా వరకు చాలా లోతట్టు గ్రామాలు నీట మునిగాయి. రహదారులపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 21 మండలాల పరిధిలో 5,100 మంది రైతులకు సంబంధించి సుమారుగా 4,000 ఎకరాల్లో అరటి, కూరగాయల పంటల్లో నీట మునిగినట్టు కూడా అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఐల్విల్ మండలం ఎదురు బీడియం దగ్గర కూడా కాజువేపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల అక్కడ కూడా ఐల్విల్లికి సంబంధించి లంక గ్రామాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 15 మండలాల పరిధిలో 1,700 ఎకరాల ఉద్యాన పంటలో ఇక్కడ నీట మునిగినట్టు కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 15 మండలాల్లో ఇక్కడ రైతులకు సుమారుగా 1,50,00,000 వరకు నష్టం వాటిల్లింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించిన పరిస్థితి అయితే ఉంది. మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర 54 అడుగుల వద్ద నీటి మట్టం
కొనసాగుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. గోదావరమ్మ పొంగి ప్రవహిస్తుంది, పరవళ్ళు తొక్కుతుంది. లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. నాటుపడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే సుమారుగా వారం రోజులుగా కూడా లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునిగాయి. వరి చేలు కావచ్చు, వరి నాటుమళ్ళు కావచ్చు, అదేవిధంగా ఉద్యాన పంటలకు సంబంధించి అరటి, బొప్పాయి, కాయగూర పంటలు అంటే ములగ, వంకాయ, బెండకాయలు, తోటకూర మొత్తం ఇవన్నీ కూడా నీట మునిగాయి. సుమారుగా 5-6 రోజుల నుంచి గోదావరి వరద నీటిలోనే పంటలు మునిగిపోవడంతో అవన్నీ కూడా కుళ్ళిపోయాయి. రైతులు నష్టపోయారు. ముఖ్యంగా చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి, తమ ఇళ్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి అని వరద ప్రాంత ప్రజలైతే కనుక కోరుతున్నారు. నాటుపడవలపైనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే వర్షాలు ప్రస్తుతం కాస్త ఊరట లభించినట్టు చెప్పవచ్చు. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు లేకపోవడంతో కాస్త జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది నీలిమ రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఏదైతే 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి